As a part of 45 days spoken English classes program, so this is the third class. In the previous class we discussed about the simple present tense and present continuous tense, and also we discussed the examples. I gave the examples also. Now we are going to discuss about the present perfect tense. The structure is subject plus have or has plus V3 plus object. Subject plus have or has plus have or has plus V3 plus ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్. టేక్, టుక్, టేకెన్. టేక్ V1, టుక్ V2, టేకెన్ V3, గో V1, వెంట్ V2, గాన్ V3. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేడ్. ప్లే తీసుకున్నప్పుడు ప్లేడ్ తీసుకోవాలి మనం. గో అనే వర్బుని తీసుకున్నప్పుడు గో, వెంట్, గాన్, గాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనేటువంటి వర్బుని తీసుకున్నప్పుడు రైట్, రోట్, రిటర్న్. ఇక్కడ రిటర్న్ ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఒకవేళ సెంటెన్స్ కనుక ఐ గాని, వి, యు, దే వీటితో కనుక సబ్జెక్ట్ సెంటెన్స్ కనుక స్టార్ట్ అయితే హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని మనం యూజ్ చేయాలి. ఐ, వి, యు, దే. విచ్ హెల్పింగ్ వర్బ్ వి హ్యావ్ టు యూజ్? హ్యావ్. If the sentence starts with he, she, it అనేటువంటి అనేటువంటి తో స్టార్ట్ అయినట్టయితే హ్యాస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ తో స్టార్ట్ అయితే హ్యాస్. ఐ, వి, యు, దే తో స్టార్ట్ అయినట్టయితే హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో యూజెస్. The present perfect tense is used to indicate the action that something happened before the present time. అంటే కొద్దిసేపటి క్రితం పూర్తయినటువంటి పనులను లేదా రీసెంట్ గా పూర్తయినటువంటి పనులను గురించి తెలియజేయడానికి ఈ టెన్స్ యూజ్ చేస్తాం. రీసెంట్ గా లేదా కొద్దిసేపటి క్రితము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ లో ఉన్నారు, క్లాస్ ఇప్పుడే పూర్తయింది. ద క్లాస్ హ్యాస్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. ద క్లాస్ హ్యాస్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. ఒక స్టూడెంట్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు. హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్ సైడ్. He has gone just outside. He has gone outside just now. He has gone outside just now. I have completed my homework recently. I have completed my homework just now. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పూర్తి అయిపోయింది. I have washed the bike. I have washed the bike just now. నా బైక్ నేను ఇప్పుడే వాష్ చేశాను. He has bought a new mobile recently. He has bought a new mobile recently. అతడు మొన్న ఈ మధ్యనే రీసెంట్ గా ఒక న్యూ మొబైల్ ను కొనుక్కోవడం జరిగింది. దిస్ ఈస్ అబౌట్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ అండ్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, యూజెస్, దెన్ ఎగ్జాంపుల్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. Present tense lo third one present perfect tense. Fourth one present perfect continuous tense. Present perfect continuous tense. Structure subject plus have or has plus been plus V1 plus ing plus object. Subject plus have or has plus been plus V1 plus ing form plus object. Uses. The present perfect continuous tense is used to indicate the duration of an action. The duration of an action or activity that began in the past. That began in the past and continues to the present. That began in the past and continues to the present. గతంలో ఎప్పుడో కొంతకాలము క్రితము ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి యాక్టివిటీ లేదా పనులను గురించి లేదా కృత్యాలను గురించి తెలియజేసేటువంటి టెన్స్ ని ఏమంటాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒకవేళ ఇక్కడ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో సెంటెన్స్ లో సబ్జెక్టు ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దే తో స్టార్ట్ అయినప్పుడు హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను తీసుకోవాలి. ఐ, వి, యు, దే తో స్టార్ట్ అయినప్పుడు హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను యూజ్ చేయాలి. ఒకవేళ అదే సెంటెన్స్ హీ, షీ, ఇట్ అనేటువంటి సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినట్టయితే హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్. Present perfect continuous tense examples.
I have been living in Warangal for 10 years. The children have been playing in the garden since morning. Since morning. ఇక్కడ ఓకేనా. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది. సిన్స్ మార్నింగ్. ఒకవేళ 10 ఇయర్స్ 5 ఇయర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా అన్నప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి. ఇదేంటిది? పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ అనేది యూజ్ చేయాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది. సిన్స్ మార్నింగ్. ఇట్ దే హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ సిన్స్ మార్నింగ్. The children have been playing in the garden since afternoon. ఆఫ్టర్నూన్ నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు, టీవీ వాచ్ చేస్తూనే ఉన్నారు అన్నప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్. ఒకవేళ ఫర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ 1 ఇయర్, ఫర్ 2 ఇయర్స్, ఫర్ 1 మంత్, ఫర్ 3 ఇయర్స్, ఫర్ 10 ఇయర్స్, లైక్ దట్. ఒకవేళ ఇందులో క్వశ్చన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒకవేళ మనం ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఎలా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎంతకాలం నుంచి ఈ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు? ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్, 5 ఇయర్స్, 1 మంత్. సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? పాయింట్ ఆఫ్ టైం. జూన్ 2018, జనవరి 2010, సిన్స్ ఫిబ్రవరి 2005. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దీని మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఫర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము. So far we discussed about the tenses in this part. We discussed about the we completed about the present tense. It is divided into 4 types: simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. And also we discussed about the structures and also examples. So thank you for watching this video. Please like it and subscribe my channel and share to your friends. Thank you. Have a good day.